కెపాసిటర్ ఛార్జింగ్. కెపాసిటర్ను ఆవేశితం చేయుట. ఒక ప్యారలల్ ప్లేట్ల కెపాసిటర్ను తీసుకుని దానికి ప్యారలల్గా ఒక బ్యాటరీ మరియు నిరోధకాన్ని కలిపి స్విచ్ను యాడ్ చేస్తే వలయం పూర్తగును. ముందుగా బ్యాటరీని సర్క్యూట్లో చేర్చడానికి స్విచ్ను బ్యాటరీతో కలిపితే సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించి కెపాసిటర్ వెంబడి పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుదల ప్రారంభించును. కెపాసిటర్ ప్లేట్స్ వెంబడి ఛార్జ్ పెరుగుతూ ఉంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో మరియు పొటెన్షియల్ పెరుగుదల రెండు డిక్రీజ్ అగును. చివరిగా కెపాసిటర్ వెంబడి ఉండే పొటెన్షియల్ V0కి చేరగానే ఎలక్ట్రిసిటీ సర్క్యూట్లో ప్రవహించదు. అప్పుడు కెపాసిటర్ పూర్తిగా ఛార్జ్ అగును. కెపాసిటర్ డిశ్చార్జింగ్. కెపాసిటర్ను అనావేశితం చేయుట. సమాంతర పలకల కెపాసిటర్ను బ్యాటరీ నిరోధకాలతో కాంటాక్ట్ చేయుటకు స్విచ్ని ఉపయోగించి సర్క్యూట్ని పూర్తి చేస్తారు. ఈ సందర్భంలో బ్యాటరీని వలయం నుండి తొలగిస్తే వలయం వెంబడి విద్యుత్ ప్రవహించడం మొదలగును మరియు కెపాసిటర్పై ఉండే పొటెన్షియల్ డిక్రీజ్ మొదలగును. కెపాసిటర్ల పలకలపై ఉండే ఆవేశం ఒక పలక నుండి మరొక పలకకు రెసిస్టెన్స్ ద్వారా పంపిణీ జరిగేటప్పుడు ఆవేశం న్యూట్రలైజ్ చెంది విద్యుత్ ప్రవాహం క్షీణిస్తూ పొటెన్షియల్ కూడా పూర్తిగా క్షీణించును. చివరిగా కెపాసిటర్ పలకలపై ఉండే ఆవేశం జీరో అగును. ఫలితంగా వలయంలో ప్రవహించే ఎలక్ట్రిసిటీ మరియు పొటెన్షియల్ డిఫరెన్స్ శూన్యమగును. కెపాసిటర్ పూర్తిగా అన్ఛార్జ్ అగును. ఈ ప్రక్రియలో వలయంలోని రెసిస్టెన్స్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి లోను కాదు. ఎనర్జీ ఆఫ్ ఏ కెపాసిటర్. కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తి. సి కెపాసిటీ కలిగి మొదట అన్ఛార్జ్డ్గా ఉన్న ఒక కెపాసిటర్ను తీసుకుంటే దాని ఇనీషియల్ పొటెన్షియల్ జీరో. దానిని ఒక బ్యాటరీకి కలిపి ఛార్జ్ చేయవలను. కెపాసిటర్స్ పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత కెపాసిటర్ ప్లేట్స్ మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ V విలువ బ్యాటరీ టెర్మినల్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కు ఈక్వల్ గా ఉండును. కెపాసిటర్ పై ఆవేశపు తుది విలువ Qని చేరును. కెపాసిటర్ను ఛార్జ్ చేసే ప్రాసెస్ లో ఏదో ఒక సమయంలో కెపాసిటర్ మీద తత్కాల ఆవేశం స్మాల్ q ని పలకల మధ్య తత్కాల పొటెన్షియల్ తేడా V అనుకుంటే కెపాసిటర్ యొక్క కెపాసిటీ C అగును. ఇది స్మాల్ q మీద గాని V మీద కాని ఆధారపడదు. ఫలితంగా స్మాల్ q ప్రపోర్షనల్ టు V. కనుక కెపాసిటర్ మీద చేరిన తుది ఆవేశం క్యాపిటల్ Qని యావరేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ O+V/2 గుండా పలకలపై చేరినట్లు అనుకుంటే రిజల్టెంట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు V/2. వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ QV/2. ఇది కెపాసిటర్లో నిల్వ ఉండే ఎనర్జీ U. దేర్ఫోర్ U ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Q ఇంటూ V/2. కానీ Q ఈజ్ ఈక్వల్ టు CV కనుక U ఈజ్ ఈక్వల్ టు 1/2 CV² or U ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Q²/2C అగును. దేర్ఫోర్ కెపాసిటర్లో నిల్వ ఉండే ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు 1/2 CV². C ఫారెడ్లలో, V వోల్ట్లలో, Q కులూమ్లలో ఉండే U జౌల్లలో ఉండవచ్చు. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్. సమాంతర పలకల కెపాసిటర్లో రోధకాన్ని ఉంచితే సమాంతర పలకల కెపాసిటర్ ప్లేట్స్ మధ్య భాగాన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్తో నింపితే కెపాసిటెన్స్ K రెట్లు పెరుగును. అనగా C ఈజ్ ఈక్వల్ టు KC0. ఇచ్చట C0 రోధకం లేనప్పటి కెపాసిటెన్స్. K ఈజ్ ఈక్వల్ టు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. C ఈజ్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ విత్ డైఎలక్ట్రిక్. కనుక సమాంతర పలకల కెపాసిటర్ విషయంలో C ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ E0A/D. C ఈజ్ ఈక్వల్ టు EA/D. ఇచ్చట E ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ε0. అలా కాకుండా సమాంతర పలకల కెపాసిటర్ పలకల మధ్యలో స్మాల్ t థిక్నెస్ K డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కలిగిన రోధక పలకను ఉంచితే కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు ε0 A/D-T ఇంటూ T/K. కెపాసిటర్ ఇన్ సిరీస్ విత్ డైఎలక్ట్రిక్. శ్రేణిలో ఉన్న కెపాసిటర్ల మధ్య రోధకం ఉంటే సిరీస్ కాన్సంట్రేషన్లో కెపాసిటర్లను ఒకదాని నెగిటివ్ ఎండ్ను రెండో దాని పాజిటివ్ ఎండ్కు, రెండో దాని నెగిటివ్ ఎండ్ను మూడవ దాని పాజిటివ్ ఎండ్కు, చివరిగా మొదటి దాని పాజిటివ్ ఎండ్ను చివరి దాని నెగిటివ్ ఎండ్లకు బ్యాటరీకి కలిపి వలయాన్ని పూర్తి చేస్తారు. దీనినే సిరీస్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్ అంటారు. శ్రేణిలో ఉన్న మూడు కెపాసిటర్ పలకల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్లు వరుసగా V1, V2, V3 అయితే V1 ఈజ్ ఈక్వల్ టు Q/C1 అండ్ V2 ఈజ్ ఈక్వల్ టు Q/C2
అండ్ V3 ఈజ్ ఈక్వల్ టు Q/C3. కెపాసిటర్ పలకల మధ్య డైఎలక్ట్రిక్ ని ఉంచితే కెపాసిటీ C1 డాష్ ఈజ్ ఈక్వల్ టు KC1, C2 డాష్ ఈజ్ ఈక్వల్ టు KC2, C3 డాష్ ఈజ్ ఈక్వల్ టు KC3 అగును. అప్పుడు పొటెన్షియల్ V1 ఈజ్ ఈక్వల్ టు Q/C1 డాష్ అండ్ V2 ఈజ్ ఈక్వల్ టు Q/C2 డాష్ అండ్ V3 ఈజ్ ఈక్వల్ టు Q/C3 డాష్ అగును. సిరీస్ కనెక్షన్ చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 కనుక V ఈజ్ ఈక్వల్ టు Q/C1 డాష్ ప్లస్ Q/C2 డాష్ ప్లస్ Q/C3 డాష్ ఆర్ Q/C డాష్ ఈజ్ ఈక్వల్ టు Q/C1 డాష్ ప్లస్ Q/C2 డాష్ ప్లస్ Q/C3 డాష్. 1/C డాష్ ఈక్వల్ టు 1/C1 డాష్ ప్లస్ 1/C2 డాష్ ప్లస్ 1/C3 డాష్. 1/C1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/KC1 ప్లస్ 1/KC2 ప్లస్ 1/KC3. Therefore 1/C డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/K ఇంటూ 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అగును. కెపాసిటర్ ఇన్ ప్యారలల్ విత్ డైఎలక్ట్రిక్. సమాంతర సంధాన కెపాసిటర్ల మధ్య రోధకం ఉన్నప్పుడు కెపాసిటర్ల పాజిటివ్ ఎండ్స్ ని ఒకవైపు, నెగిటివ్ ఎండ్స్ ని ఒకవైపు కలిపి పాజిటివ్ ఎండ్స్ సమూహాన్ని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి, నెగిటివ్ ఎండ్స్ గ్రూప్ ని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి కలిపితే సమాంతర సంధానం అగును. C1, C2, C3 కెపాసిటీలు ఉన్న 3 కెపాసిటర్లను బ్యాటరీ ధ్రువాల మధ్య సమాంతరంగా కనెక్ట్ చేసి ఉంచితే సమాంతర సంధానం చివరల మధ్య బ్యాటరీ వల్ల కలిగే పొటెన్షియల్ డిఫరెన్స్ V. ఇది ప్రతి ఒక్క కెపాసిటర్ పలకల మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ అగును. మొదటి కెపాసిటర్ మీద ఆవేశం Q1 ఈజ్ ఈక్వల్ టు C1V. అలాగే 2, 3 కెపాసిటర్లపై Q2 ఈజ్ ఈక్వల్ టు C2V, Q3 ఈజ్ ఈక్వల్ టు C3V అగును. Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. పలకల మధ్య రోధకాన్ని ఉంచితే కెపాసిటీ K టైమ్స్ పెరుగును. మొదటి కెపాసిటర్ పై కెపాసిటీ C1 డాష్ ఈజ్ ఈక్వల్ టు KC1, రెండో పలకపై C2 డాష్ ఈజ్ ఈక్వల్ టు KC2, మూడో పలకపై C3 డాష్ ఈజ్ ఈక్వల్ టు KC3. Therefore టోటల్ ఛార్జ్ Q డాష్ ఈజ్ ఈక్వల్ టు Q1 డాష్ ప్లస్ Q2 డాష్ ప్లస్ Q3 డాష్ అగును. Q డాష్ ఈజ్ ఈక్వల్ టు KC1V, KC2V ప్లస్ KC3V. Therefore Q dash is equal to KV into C1 plus C2 plus C3. C dash V is equal to KV into C1 plus C2 plus C3. C dash is equal to K into C1 plus C2 plus C3. కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తి మీద రోధక ప్రభావం. ఇంక్రీజింగ్ కెపాసిటెన్స్ విత్ అండ్ వితౌట్ బ్యాటరీ. గాలి డైఎలక్ట్రిక్ గా ఉన్నప్పుడు C0 కెపాసిటెన్స్ కలిగిన కెపాసిటర్ను తీసుకుని బ్యాటరీ సహాయంతో V0 పొటెన్షియల్ కు ఆవేశితం చేస్తే కెపాసిటర్ పలకలపై చేరిన ఫైనల్ ఛార్జ్ Q. ఆవేశితం చేస్తున్న బ్యాటరీని వలయం నుండి తొలగించినప్పుడు వితౌట్ బ్యాటరీ రోధకంలో కలిగే పొలారిటీ వల్ల పొటెన్షియల్ వాల్యూ V ఈజ్ ఈక్వల్ టు V0/K కి తగ్గును. ఆవేశాలను సమకూర్చడానికి వలయంలో బ్యాటరీ లేనందువల్ల కెపాసిటర్ పలకల మీద ఆవేశం మారదు. Q ఈజ్ ఈక్వల్ టు Q0. రోధకంతో నిండిన కెపాసిటర్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు Q/V, దట్ ఈజ్ ఈక్వల్ టు Q0/V0/K, దట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q0/V0 ఆర్ C ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ C0. రోధకంతో నిండిన కెపాసిటర్లో నిల్వ ఉండే ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు 1/QV, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/Q0V0/K. రోధకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు కెపాసిటర్లో నిల్వ ఉండే ఎనర్జీ U0. వెన్ బ్యాటరీ ఈజ్ డిస్కనెక్టెడ్ U ఈజ్ ఈక్వల్ టు V0/K. కెపాసిటర్ను ఛార్జ్ చేసిన తరువాత వలయం నుండి బ్యాటరీని తొలగించి అటు తరువాత డైఎలక్ట్రిక్ ని ప్రవేశపెడితే కెపాసిటర్లో ఉండే స్టోరేజ్ ఎనర్జీ 1/K వంతుకు డిక్రీజ్ అగును. విత్ బ్యాటరీ కెపాసిటర్ను ఆవేశితం చేస్తున్న బ్యాటరీని తొలగించకుండా సర్క్యూట్లో కొనసాగిస్తున్నప్పుడు కెపాసిటర్ పలకల మధ్య K డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న రోధకాన్ని ప్రవేశపెడుతూ కెపాసిటర్ను ఆవేశితం చేసే బ్యాటరీ వలయంలో కొనసాగుతూ ఉంటే డైఎలక్ట్రిక్ ని ప్రవేశపెట్టగానే మొదట్లో డైఎలక్ట్రిక్ పోలరైజ్ చెందడం వల్ల ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు V0/K కి తగ్గును. కానీ ఈసారి వలయంలో బ్యాటరీ కొనసాగుతూ ఛార్జ్ను సరఫరా చేయను. దీని ఫలితంగా పలకల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ మళ్ళీ V0కు చేరే వరకు
పలకల మీద ఆవేశం విలువ పెరుగుతూ ఉండును. చివరకు పలకల మీద చేరే ఆవేశం Q = K × Q0. ఇప్పుడు పొటెన్షియల్ తేడా V0 విలువను చేరును, అనగా V = V0. పలకల మీద ఆవేశం పెరిగి చేరుకునే విలువ Q = K × Q0. న్యూ కెపాసిటర్ C = Q/V, that is equal to KQ0/V0, that is equal to KC0. డైఎలక్ట్రిక్ తో నిండిన కెపాసిటర్లో ఉండే స్టోర్డ్ ఎనర్జీ U = 1/2 QV, that is equal to 1/2 K × Q0/V0. U = KV0. బ్యాటరీలో U = K × V0. బ్యాటరీ వలయంలో ఉన్నప్పుడు రోధకాన్ని కెపాసిటర్ పలకల మధ్య ప్రవేశపెడితే కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తి K టైమ్స్ ఇంక్రీజ్ అగును.